తిరుమలగిరిలో పంచుకున్నది కంటిన్యూ చేస్తా. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి ఆ ఉపమానం ఉన్నది. ఇది తలాంతుల ఉపమానము. ఈ ఉపమానంలో మరి ఒక ధనవంతుడు మరి తన ఒక సేవకులకి తన ఒక ధనంని అప్పగించేసి దూరదేశం పోయి మరి రాజ్యాధికారం పొందుకొని తిరిగి వస్తానన్న ఒక ఉపమానం. తిరిగి రాకముందు మరి తనకున్న ఆ ధనాన్ని తన సేవకులకి ఇచ్చి వెళ్ళాడు. అంటే అది మనకి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి మరి దీంతో వ్యాపారం చేయండి, తిరిగి వచ్చినప్పుడు మరి నేను దీని యొక్క లెక్క నేను చూసుకుంటానని చెప్పి దూరదేశానికి వెళ్ళి మరి రాజరికం పొందుకొని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మరి లెక్కలు చూసుకునేటప్పుడు ఈ 5 తలాంతులు 5 తలాంతులు ఎవరికైతే ఇచ్చాడో ఆ దాసుడిని పిలిపించి మరి వచ్చి మరి రాజా, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, మరి నేను కష్టపడ్డా, మరి దీన్ని 10 తలాంతులు నేను చేసిన అని అంటాడు. అప్పుడు యజమానుడు రాజు మరి బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటివి కనుక నువ్వు అనేక వాట్లలో నిన్ను అధికారిగా నియమిస్తా అని చెప్పాడు. అలాగనే 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా, అయ్యా రాజా, మరి నువ్వు 2 తలాంతులు ఇచ్చావు, నేను కష్టపడ్డా, మరి దాన్ని 4 తలాంతులు చేసిన అంటే అతనితో కూడా రాజేమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, మరి నువ్వు కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉండే, నువ్వు అనేక వాట్లలో మరి అధికారిగా నియమింపబడతావు అని చెప్పాడు. మరి నీ యజమానుని యొక్క సంతోషంలో పాల్పొందు అని చెప్తాడు. అలాగనే 1 తలాంతు తీసుకున్న వ్యక్తి మరి వచ్చి యజమానుతో రాజుతో అంటాడు, రాజా, నువ్వు మరి చాలా కఠినుడవని నాకు తెలుసు, మరి నువ్వు విత్తని చోట కోయి వాడవు, అందుకని నేను మరి భయపడి నీవు ఇచ్చిన ఆ తలాంతుని తీసుకుపోయి భూమిలో దాచిపెట్టిన నేను, ఇగో నీ తలాంతు అని రిటర్న్ ఇస్తాడు. రిటర్న్ ఇస్తే మరి ఆ రాజు అంటాడు, సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా, మరి నేను కఠినుడనని తెలిసి విత్తని చోట కోస్తానని ఆ తలంచుకొని నువ్వు అన్నావు కదా, మరి నా తలాంతుని వడ్డీకైనా ఇచ్చేడుదుండే, సావుకారుల యొద్దనైనా అంటే బ్యాంకులో పెట్టేడుదుండే, మరి డిపాజిట్ అని చేసేడుదుండే, నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా నేను దాన్ని తీసుకునేటోని కదా, కాబట్టి నీ మాట చెప్పు, నేను తీర్పు తీరుస్తా అని ఈ సోమరి అయిన చెడ్డదాసుని ఏమని చెప్పాడు అతన్ని? సోమరి అయిన చెడ్డదాసుని మరి చేతులు కాలు కట్టేసి కట్టుకచ్చిగాడు. మనం ఆ మాటను చద్దామా? మనం మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ వచనంలోనే ఎక్కడనో ఉంటుంది ఆ మాట. సోమరి అయిన చెడ్డదాసుడా 26. ఓకే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. ఓకే. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొనని వాడనని నువ్వు ఎరుగుదుగా, అట్లయితే ఉండెను తీసుకొని కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని
ఉమ్, వానికి కలిగినది తీసివేయబడును. ఉమ్, మరియు ఉమ్, పనికిమాలిన దాసుని ఉమ్. వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. పనికి మాలిన దాసుని వెలుపల చీకట్లోనికి త్రోసివేయుడి. సో ఈ ఉపమాన భావము చాలా మట్టుకు మనందరికీ అర్థమైందనే అనుకుంటా ఉన్నా. సో దేవుడు మనకి ప్రతి ఒక్కరికి మరి ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. మనందరికీ ఏమి ఇచ్చాడు? గిఫ్ట్ ఇచ్చాడు. మనం ఆయన సాక్షి బిడ్డలుగా ఉండట్లు. సో మనం అందరం కూడా దేవుడిచ్చిన మరి ఆ గిఫ్ట్లని వినియోగించాలి. దాన్ని మనము వినియోగించాలి. ఆయన సాక్షి బిడ్డలంగా మనం ఉండాలి. అలాగా మనము కొద్ది వాట్లలో ఇక్కడ వారితో చెప్పినది ఏంటంటే, దేవుడు నువ్వు ఈ కొంచెంలో నువ్వు ఏం చేసినావు? నమ్మకంగా ఉన్నావు అని. సో మనము మన జీవితంలో లాస్ట్కి ఏమన్నాడు? ఆ తలాంతుని తీసుకుపోయి ఎవరికి ఇచ్చాడు? 10 తలాంతులు ఇచ్చినవాడు. ఎందుకు ఇచ్చాడు? నమ్మకంగా చేశాడు. ఓకే, ఫైన్. ఇంకా ఉపమానంలో ఏమున్నది ఇక్కడ? ఎందుకు ఇచ్చాడు? నమ్మకంగా కాదు. కలుగు వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి ఏం చేయబడుతుంది? ఈ ఫార్ములాని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. జ్ఞాపకం పెట్టుకోండి. కలుగువానికి ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. లేని వాని దగ్గర నుండి ఏం చేయబడుతుంది? ఉన్నది తీసుకొని పడుతుంది. సో ఇది దీన్ని అంతా మనం లాస్ట్కి చూద్దాం. ఓకేనా? దీని భావం. ఇప్పుడైతే మనము బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉండే కాబట్టి అనేక విషయాలలో నిన్ను మళ్ళీ అధిపతిగా చేస్తా. సో మనం మన జీవితంలో మొట్టమొదటిగా ఆశీర్వాదం కావాలంటే కొద్ది వాటిలో నమ్మకంగా ఉండడం స్టార్ట్ చేయాలి. చిన్న చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉండడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ కనుక మనం చిన్న వాటిలో నమ్మకంగా లేకపోతే దేవుడు మనకి పెద్ద పనులు అప్పచెప్పాడు. మన జీవితంలో, మన పరిచర్య జీవితంలో ఫస్ట్ చిన్న చిన్న వాట్లలో మనం నమ్మకంగా ఉండాలి. ఆల్రెడీ మనం చూసాం అక్కడ. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తా. యోసేపు మరి తాను బానిసగా అమ్ముడుపడ్డాడు. బానిసగా అమ్ముడుపడ్డాడు. ఈయన మరి నిజంగా మంచి గొప్ప ఇంట్లో అతని యొక్క జననం అయ్యింది. మరి తల్లిదండ్రులు ఈయనని చాలా గారాభంగా పెంచారు. కానీ తీసుకుపోయి ఏం చేశారు? అన్నలు బానిసగా అమ్మేశాడు. ఇచ్చిన ఆ బానిసత్వంలో కూడా యోసేపు నమ్మకంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. దేవుడు ఏంది నా జీవితం ఇలా చేశాడు, నా బ్రతికి ఇలా చేశాడు ఏంది, ఎంత ఆనందంగా ఎంత చక్కగా మా తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుండే నేను, కానీ నేను ఇక్కడ బానిసనయ్యి అంట్లన్నీ దోముతా ఉన్నా, ఊడుస్తూ ఉన్నా, ఇదేం నా బతుకైంది అని గుండెలే. ఏ పొజిషన్లో పెట్టిండో, ఏ పొజిషన్లో పెట్టిండు? ఆ పొజిషన్లో మరి నమ్మకంగా ఉండే. ఎంత నమ్మకంగా ఉండే ఆ పనిలో, దేవుడిచ్చిన ఆ చిన్న పనిలో, బానిస జీవితంలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఈయనను బట్టి మరి పోతిఫర్ ఇల్లంతా కూడా ఏం చేయబడ్డది? దీవించబడ్డది. దీవించబడ్డందుకు పోతిఫర్ అంటాడు, మరి నా ఆస్తి అంతటి మీద ఏం చేస్తాడు ఆయనని? అధికారిగా వేస్తాడు. ఎందుకు? చిన్న వాట్లలో నమ్మకత్వం చూశాడు. సో మనం కూడా దీవించబడాలంటే, ఆ ఆశీర్వాదం వేరే వాళ్ళు చూడాలి అంటే మన జీవితంలో దేవుడు మీకు ఏ చిన్న పని అని, స్మాల్ వర్క్ ఏదైనా ఉండని, ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి మనం. నమ్మకంగా మరి ఎంత నమ్మకంగా ఉండేనంటే, మరి మరి పోతిఫర్ భార్య అయినని శోధిస్తున్నప్పటికీ ఈయన చెప్పిన మాట ఏంటంటే, నేను మరి నా దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపం చేయాలి. ఆయన యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే, నా దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపం చేయాలి.
చూడండి ఇతని దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడు. నేను ఇలా చేయొద్దు, నేను ఇలాంటి పాపం చేయొద్దు అని నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి మరి ఇతను చెరసాలలోకి పోయాడు. ఎందుకు? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. ఆయనను తీసుకుపోయి అన్యాయంగా చెరసాలలో వేశాడు. అలా అన్యాయం జరిగినప్పటికీ మరి ఆ చెరసాలలో కూడా ఈయన ఏం చేశాడు? నమ్మకంగా ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించాడు. మరి ఆ చెరసాల నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఒక పరిశుద్ధతని, మంచితనంని చూసి చెరలో ఉన్న ఖైదీలకు అందరినీ లీడర్ చేశాడు. ఈయన పోయిందే చెరకి, చెరలో కూడా ఏంది ఖైదీలకి లీడర్గా చేశాడు. అంటే ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, బానిస జీవితం జీవించినా నమ్మకంగా ఉన్నాడు. అన్యాయంగా తీసుకుపోయి చెరలేసినా నమ్మకంగా ఉన్నాడు. ఆ చెరసాల నాయకుడు ఈయనని వాళ్ళ మీద, ఖైదీల మీద నాయకునిగా చేశాడు. అది మరి అలా అతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మరి నిజంగా కొద్ది వాట్లలో, దేంట్లోనైతే చిన్న చిన్న పనులలో నమ్మకంగా ఉండేది. మరి దేవుడు ఈయనను తీసుకుపోయి ఎక్కడ పెట్టిండు? ఐగుప్తుకి మళ్ళీ ప్రధానిగా చేశాడు, రెండో రాజుగా చేశాడు. ఎందుకు అంటే ఈయన జీవితంలో మరి నమ్మకంగా ఉన్నాడు. ఏ ఇచ్చింది? దేవుడిచ్చిన చిన్న పని, స్మాల్ వర్క్, చిన్నగా. సో మీరు చాలా జాగ్రత్తగా దేవుడి అలాగనే మనం డానియల్ జీవితం కూడా తీసినాం. వీళ్ళందరూ మళ్ళీ ఇశ్రాయేలీలు దేవుని మాట వినకుండా బబులోనికి మరి బానిసలుగా కొనబడ్డారు. అందులో ఎవరెవరు ఉన్నారు? దానియేలు ఉన్నాడు, అనానీయేల్ ఉన్నాడు, మిషాయేల్ ఉన్నాడు, అమజయ్యగా అజరియా ఓకే, అజరియా, అనానీయేల్, మిషాయేల్, వీళ్ళు ముగ్గురు, డానియేల్ కూడా ఉన్నారు. వీరేం చేశారు? వీళ్ళని బానిసలుగా తీసుకుపోయారు. కానీ మరి వారు ఆ బానిసలుగా ఉన్నప్పుడు వీరికి మళ్ళీ వీరి యొక్క ఏమంటారు, జ్ఞానంని బట్టి, అండర్స్టాండింగ్ని బట్టి వీళ్ళని ఒక సపరేట్ గ్రూప్లో వేశారు. అంటే వీళ్ళు రాజు కింద పని చేయాలి కాబట్టి వీళ్ళకి కొన్ని ట్రైనింగ్ ఇవ్వండి అని సపరేట్ గ్రూప్లో వేస్తాడు. ఆ సపరేట్ గ్రూప్లో వేసినందుకు రాజభోజనం అంతా కూడా అన్ని రకాల మాంసము, అన్ని రకాల మరి ఏమంటారు, ద్రాక్షారసం లేదా తాగుడు, ఇవన్నీ కూడా వారికి ప్రొవైడ్ చేయబడ్డాయి, అవన్నీ ఇవ్వబడ్డాయి. కానీ చూడండి, డానియల్ కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఏ విషయంలో? ఆహార విషయంలో, పానం విషయంలో. అతనికి ఆఫర్ చేయబడ్డా కానీ, అంటే ఆ పానం అనుకున్నాడు, నేను ఈ పానం తాగి ఈ అన్ని రకాల మాంసాలు తిని నన్ను నేను అపవిత్రపరచుకున్నాను. ఏంది స్మాల్ థింగ్, అరే ఇదేమవుతుంది అని అనుకోలే. కానీ అలా చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నందుకు మరి వీరు మరి ఆ దాంట్లో రాజాజ్ఞను కూడా ఏం చేస్తారు? వీరు తిరస్కరించారు. మేము అపవిత్రపరచుకోలేం. మళ్ళీ రాజు నా డ్యూటీ తీసేస్తాడంటే నువ్వు ఒక 10 days పరీక్షించి చూడు, మేము మంచిగా ఉంటే సరే, లేదంటే మళ్ళీ అలాగనే జరిగాయి అని 10 దినాలు పరీక్షిస్తే ఏమైంది? అందరు ముఖాల కంటే వీరి ముఖాలు ఏమైనాయి? మంచిగా ఏమైనా ప్రకాశించినాయి. సో మనం చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిజంగానే దీవిస్తాడు. వీరు చిన్నవి పాటించారు, స్మాల్ థింగ్స్. మీరు అలా చిన్న ఒక అబద్ధం ఆడకుండా మీరు జీవించి చూడండి, ఎంత ఆశీర్వాదం వస్తుందో. చిన్న అబద్ధం, చిన్న వాటిని దొంగలించకుండా చూడండి, ఎంత ఆశీర్వాదం వస్తుందో. స్మాల్ థింగ్స్ ఇవి పెద్దవి ఏం గగనం కాదు, స్మాల్ థింగ్స్, చిన్నవి. ఆ చిన్న దాంట్లో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి, మనం ఒక మాదిరిగా ఉండాలి.
చిన్నవి. మనం ఒకరి మీద చాడీలు చెప్పకుండా చూడండి ఎంత ఆశీర్వాదం వస్తుందో. గర్వపడకుంటుండండి, స్వార్థపడకుంటుండండి. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనము ఈ చిన్న చిన్న వాటిలలో నమ్మకంగా లేనందుకు అనేక మంది అనేక ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. దేవుడు మనల్ని తలగా చేస్తా అన్నాడు. మనం ఈ లోకానికి వెలుగు, ఈ లోకానికి ఉప్పు. మనం నిజంగా అలాంటి గౌరవము, ఘనత స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటిలలో నమ్మకంగా లేం, సాక్ష్యం కోల్పోతూ ఉన్నాం. ఏ విషయాలలో? చిన్న చిన్న విషయాలలో, స్మాల్ థింగ్స్. సో ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నాడో దేవుడు వారిని దీవించాడు. మరి అలాగనే వారిని కూడా ఏం చేశారు? మరి ప్రధానులంగా చేశాడు. ఎందుకు వీరి జీవితం నేనేం చెప్తా ఉన్నా, వీరు చిన్న వాటిలలో ఏం చేశారు? నమ్మకంగా ఉండే, స్మాల్ థింగ్స్లో. సో మీ జీవితంలో కూడా మీకు ఆశీర్వాదం కావాలంటే చిన్న విషయాలలో నమ్మకంగా ఉండండి. ఒక పని అంటే నేను ఏదైనా పెద్ద చెప్తున్నా అని అనుకోకండి, చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను సండే స్కూల్కి ఆ లెసన్ ప్రిపేర్ చేస్తాను. నాకు దాదాపు గంట సేపు పడుతుంది. చిన్నపిల్లలది కదా, ఏదో గీకి ఇచ్చేద్దాము అని చేసినాను అనుకోండి. నేను ఈడ నిలబడి మీకు చెప్తే మీరు ఎవరు వినరు. ఎందుకు? దేవుడు అభిషేకంని కానీ దాన్ని కానీ ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఎందుకు? దేవుడు పెద్ద వాటిలలో వాడుకుంటా ఉన్నాడు. అంటే చిన్న విషయాలలో నమ్మకంగా ఉండాలి. మీరు కూడా ఏమన్నా అసలు చిన్నపిల్లలే కదా ఏదో అని సిద్ధపడకుండా అలా వెళ్ళిపోవద్దు. దేవుడు ఇచ్చిన చిన్న సేవనే, చిన్న పరిచయం. నేను బబ్బులు మేమందరం ఊర్లు తిరుగుతూ ఉంటాం. ఊర్లు తిరిగితే చిన్నపిల్లలు ఇట్లా కూర్చుంటా ఉంటే వాళ్ళకి చెప్తా ఉంటుంటాం. చిన్నపిల్లలు మేము అక్కడ అజిత్ ఏడికి పోయినా కానీ చిన్నపిల్లల్ని నేను వదలకపోతుంది. ఆడికి పోయినా కానీ అజిత్ నగర్లో పోయినా కానీ ఇంకొక ఊరికి పోయి ఆ చిన్నపిల్లల్ని గ్యాదర్ చేసుకొని చెప్తా ఉంటాం. చిన్నపిల్లల. సో మీరు కూడా దేవుడు ఇచ్చిన చిన్న చిన్న పనులు, స్మాల్ వర్క్స్, దాన్ని శ్రద్ధాసక్తులతో చేయాలి. దేవుడు చూస్తాడు చిన్న పనిని ఇచ్చినప్పుడు ఎంత నమ్మకంగా, ఎంత శ్రద్ధతోటి మనం చేస్తూ ఉన్నామా అని. సో మనం ఎప్పుడైతే అలా చిన్న వాటిలలో ఉంటారో వీరు పెద్ద వాటిలలో కూడా నమ్మకంగా ఉంటారు. వారికి మరి దానియేలుకి పెద్ద శోధన వచ్చింది. ఉద్యోగం కాదు, పదవి కాదు, ఏది కాదు, అన్నిట్లో శోధన వచ్చి మరి ఉద్యోగం పోయినా, మరి పదవి పోయినా, ప్రాణం పోతున్నా, సింహాల బోన్లో వేసిన వీరేం చేశారు? నమ్మకంగా ఉన్నాడు. నేనైతే ఆ పని చేయలేను అని మరి వారు స్థాపించిన ఆ దేవతలకు మొక్కలేదు. అగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధంగా. ఎందుకు? చిన్న వాటిలలో నమ్మకంగా ఉన్నారు. మరి పెద్ద శోధనలు వచ్చినా కానీ ఏమైంది? నమ్మకంగా ఉన్నారు వీరు. ప్రాణం ఉద్యోగం పోతే పోయింది, హోదా పోతే పోయింది, కానీ ప్రాణం కూడా పోయే పరిస్థితి వచ్చింది. కానీ వీరు ఏం చేశారు? నమ్మకంగా ఉన్నారు. సింహాల బోన్లు వేసినా కానీ, అగ్నిలో పడవేసినా కానీ వీరేం చేశారు? నమ్మకంగా ఉన్నారు. మేము ముఖం అలాంటి పని చేయం. మేము ఏం జరిగిందో తెలుసా? అలా చేసినందుకు ఏం జరిగింది చెప్పండి? దేవుడు కాపాడాడు. అంతనేనా? ఇంతనేనా? ఇంకేమైనా ఉందా? రాజు ఆజ్ఞ మార్చుకున్నాడు. ఇంకా ఏమైనా ఉందా? మారు మనసు పొందిండ్రు. ఇంకా ఓకే, ఇవన్నీ కూడా జరిగిండు. ఓకే, ఏం చెప్పిందంటే దానియేలు సేవించు దేవుడు నిజమైన దేవుడు. ఇలా నేను ఎక్కడ చూడలేను నా జీవితంలో అని ఈయన చక్రవర్తి కదా. సో ఈయన ఏం రాసిండు?
పత్రికలు రాసి పంపించిండు. మన దేవుడు ఆ దినం ఒకలాగా ఈ దినం ఒకలాగా ఉన్నవాడా, లేదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడా? ఆమేన్. మనం నమ్మకంగా ఉంటే చేయడా ఆ పని? చేస్తాడు. కానీ ఎక్కడ? ఏ చిన్న వాటిలో నమ్మకం లేదు, పెద్ద శోధ వచ్చిన నమ్మకం లేదు. నమ్మకంగా ఉంటున్నామా అట్లా? డెఫినెట్గా గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు 100% చేస్తాడు. మీరు చూడవచ్చు, మీరైతే నన్ను కొద్ది దినాలతో నుంచే చూస్తుండ్రు, కానీ ఏ కొంచెం అయినా కానీ చేసే ఒక పని, దేవుడిచ్చిన ఈ చిన్న పని, ఓకే చిన్న పిల్లలు, ఓకే ఫైన్, చిన్న పని ఫైన్, కానీ మీరు చూస్తుండొచ్చు అంతే శ్రద్ధ ఆసక్తులతో చేస్తున్నానా లేదా? ఒక మాట చెప్పండి, మీరు సాక్ష్యం చెప్పండి. మీరు ఏం చెప్తలేరేంది? చూస్తున్నాం కదా, ఎట్లా చేస్తున్నామో కూడా చూస్తున్నారు. నిజంగా మరి నేను ఇక్కడికి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా? ఎంకరేజ్ చేయడానికి, నేను గొప్పలు చెప్పుకోవడానికి చేస్తలేను. డెఫినెట్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు అలా నమ్మకంగా ఉండండి అని. నేను నేను అక్కడ ఉంటే, బహుశా ఒక చర్చిలో ఉంటే నాకు దాదాపు మరి 30-35 వేలు నాకు ఇచ్చేవారు. అంటే అనకగా. కానీ మరి నేను దిండికి వచ్చినప్పుడు నాకు అనిపించింది, లే ప్రభా, నేను ఇక్కడ మరి నేను వీళ్ళ మధ్యలో జెండాను బారుతాను, నేను వీళ్ళని ఎంకరేజ్ చేస్తా అని నేను వదిలిపెట్టుకున్నా. వదిలిపెట్టుకొని ఉల్టా ఇంకా ఖర్చు పెట్టుకొని వస్తున్నా. ఎందుకు వస్తున్నా? నాకు ఖచ్చితంగా 100% తెలుసు. కానీ దేవుడు నాకేమైనా కొద్దువ చేస్తుండా? ఏం కొద్దువ చేస్తాడు? ఆ దినం ఎట్లా బతికినాను, ఈ దినం కూడా అట్లనే బతుకుతున్నా, అంతనే ఆనందంతో బ్రతుకుతున్నా. దేవుడు నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఆమేన్. మీరు నమ్మకంగా ఉండాలి. దానియేలు సేవించు దేవుడు నిజమైన దేవుడు. ఈయనకు అగెన్స్ట్గా మీరు ఏం చేయొద్దు, మాట్లాడకూడదు. చూడండి, ఎందుకు ఆ నమ్మకత్వం. ఇంకొక స్టోరీ కూడా మీకు చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది కూడా. మనకి ఈయన పేరేం పేరు? ఎస్తర్ స్టోరీలో ఆయన పేరేం పేరు? మొర్దెకాయ్ స్టోరీ. ఈయన కూడా ఏం చేశాడు? మీరు కూడా ఈయనకి ఇచ్చిన పని ఏంది? వాచ్మెన్ పని, అంటే గేట్ కీపర్, సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, అంతనేనా? ఈయనకి ఇచ్చేది ఏంది? ద్వారపాలకుడు, సెక్యూరిటీ గార్డ్. సో ఈయన కూడా మరి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటే నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఈయన మీద నమ్మకంగా పనిచేస్తే నాకు సల్యూట్ పెడతలేడని హామాన్ ఏం చేస్తాడు? కుట్ర విధించి ఈయనని ఫినిష్ చేసేద్దాము, ఈయన పెద్ద మరి రాజుకి నెక్స్ట్ రాజు ఈయన, కుట్ర చేసిండు. కానీ మొర్దెకాయ్ తనకిచ్చిన చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఇచ్చింది ఏంది? ద్వారపాలకుడు. మీరు వీళ్ళందరూ స్టోరీస్ చూడండి. ద్వారపాలకుడిన. మరి ఒక దినం రాజు మీద కుట్ర జరిగితే ఇతను పోయి ఏం చేశాడు? రాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రాజుని చంపకుండా కాపాడాడు. ఈయనకేం దొరకలే, మర్చిపోయిండు. ఈయన రాజు ప్రాణము కాపాడిండు, కానీ రాజు ఈయనకేమి ఇయ్యలే? రివార్డ్ ఏమి ఇయ్యలే. ఆ స్టోరీలు ఇచ్చిండా? రివార్డ్ ఏమి ఇయ్యలే. దినాలు గడిచిపోయినాయి, మరి సంవత్సరాలు గడిచిపోయినాయో తెలియదు నాకు, గడిచిపోయినాయి. మరి అలా నమ్మకంగా ఉన్నాడా?
నేను ఏంది రాజు ప్రాణం కాపాడితే నాకు రివార్డ్ ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు అని ఏమైనా సనగాడా? ఏం సనగాలే. ఆపద వచ్చింది, యూదులందరినీ కూడా హతమార్చాలని హామాన్ మళ్ళీ పన్నాగం వేశాడు. కానీ దేవునికి తెలుసు నమ్మకమైన వాళ్ళని ఎప్పుడు దీవించాలని. ఆమేన్. మీరు కూడా నమ్మకంగా ఉన్నప్పుడు వేచి ఉండండి. ఇంకేంది అన్న చెప్పిపోయిండు, నమ్మకంగా ఉంటున్నాం, ఇంకా దీవెన వస్తలేదు అని అనుకోకండి. ఓకేనా? వేచి ఉండండి, ఆ దినం వస్తుంది. మీరు ఎక్కడైనా చిన్న ఉద్యోగం చేస్తున్నారు, నమ్మకంగా ఉండండి. అక్కడ చక్కగా శ్రద్ధాసక్తులతో చేయండి, నమ్మకంగా ఉండండి అక్కడ. అలా ఉన్నప్పుడు మరి ఆ టైం వచ్చినప్పుడు రాజుకి ఏం రాలే? నిద్ర రాదు. దేవుడిని ఆశీర్వదించే దినంకి ఎవరికి నిద్ర రాదు? రాజుకి నిద్ర రాదు. ఆయనకు నిద్ర రాకుంటే ఏం చేస్తాడు? టైంపాస్ కాకుంటే, నాయన ఎవరెవరిది ఏమి హిస్టరీ ఉన్నదో అందరిది గ్రంథాలు తీయండి అని గ్రంథాలు ఇస్తాడు. అందులో ఎవరి పేరు వస్తుంది? మర్డెకాయి పేరు వస్తుంది. అరే ఈయన కుట్ర చేస్తే మరి ఈయనకు రివార్డ్ ఏమి ఇచ్చినాం? రివార్డ్ ఏమి ఇవ్వలేదు కదా ఈయనకి. ఎవరిని పిలిపియాలి? కరెక్ట్ ఆయనకి ఎవరంటే మండుతుందో ఆయననే పిలిపించిండు, హామాన్ కదా. హామాన్ని పిలిపించి ఏమని అడుగుతాడు? అరే రాజు ప్రాణం కాపాడిన వాడిని ఎట్లా సన్మానించాలంటే ఈయననే అనుకుంటున్నాడు గ్రేట్. ఈయన అన్ని లిస్ట్ ఇస్తాడు కదా. రాజు గుర్రం మీద ఎక్కియాలి, రాజు ధరించాలి రాజవస్త్రం, ఏజ్ ఊరేగింపియాలంటే అన్ని పోయి హామాన్కి చెయ్యి అంటాడు. ఎందుకు దేవుడు అంత ఘనత ఇచ్చాడు? ఎందుకు అంత ఘనత? ఈయన చేసే పని ఏంది? ద్వారపాలకుడు. చిన్న పనిలా. అలాగనే నహేమ్యాన్ గురించి చూడండి మీరు. నహేమ్యా ఏం చేసేవాడు? కబ్బేరర్, ద్రాక్ష ప్రాణ్యం అందించేవాడు. స్మాల్ వర్క్. కానీ అందులో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే ఆయన పనిచేసే విధానంలో ఒక దినం ఆయనకి దుఃఖం కలిగితే యెరూషలేంని బట్టి ఆ దుఃఖంని గుర్తించగలిగాడు. ఏం నయమాన్ నువ్వు ఎందుకు ఇట్లున్నావు, దుఃఖంగా ఉన్నావు, ఏంది నీ ప్రాబ్లం అంటే, అయ్యా మరి నా దేశం మరి గోడలన్నీ కూలిపోయినాయి, నాకు వశపడతలేదు. అట్లానా, పో కట్టి అని గ్రాంట్ చేశాడు. ఎందుకు చేశాడు? ఏ వర్క్లో చెప్పండి? ఏమన్నా పెద్ద మంత్రి పదవా, మినిస్టర్ పదవులా? వీళ్ళందరినీ నేను చెప్పినాయి చిన్న చిన్న వర్క్స్, స్మాల్ వర్క్స్. మీరు కూడా దీవించబడాలంటే ఆ చిన్న చిన్న పనులలో నమ్మకంగా ఉండడం. మనము చాలాసార్లు ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే ఏమొస్తుంది, నాకేమొస్తుంది అని. మనకు చూడండి కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21, 22 వచనాలలో ఉన్నదా, దాసులారా ఎట్లా పని చేయాలన్న ఒక మాట ఉంటుంది అక్కడ. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం పాప? 22వ వచనం. అందరం చూద్దాం, మీరు అందరూ చూడండి, ఓకేనా? ఇది ఆశీర్వదింపబడాలంటే మనం పని చేయవలసిన ఒక విధానం ఇది. మనం కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా మనుషులని సంతోషపెట్టువారైనట్టు కాక భయపడుచు అన్ని విషయములలో విధేయులై ఉండు. ప్రభు వలన స్వాస్థ్యమును ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని, ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. దేవుడు మనల్ని ఒక చోట్లో పెట్టాడు. ఎవరి వలన స్వాస్థ్యం పొందుతాం మనం? దేవుని వలన. యజమానులు ఇవ్వకపోని అది నెక్స్ట్. కానీ
మనము ప్రభు వలన స్వాస్థ్యం పొందుతామని. మనం ప్రభుకు చేసినట్టు చేయాలంట పని. ఎప్పుడైతే మనం అలా ప్రభుకు చేసినట్టు పని చేయాలి, అది ఏదైనా కానీ దేవుడిచ్చిన చిన్న పని మనం ఎప్పుడైతే చేస్తామో నిజంగా కలుగువానికి ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. చెప్పండి, కలుగువానికి ఏం చేసినా నాకు ఈ పని ఇస్తాడు దేవుడు, నాకేమి ఇచ్చిండు, నా బతికేట్లున్నది, నాకు ఇచ్చేది వాచ్మెన్ పని, కప్పలని తెచ్చి గిన్నెలు తోమే పనులు, ఇండ్లు ఏం చేస్తాడు, నా బతుకొకట అంటే ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి ఏమన్నట్టు ఉంటుందో తెలుసా? అట్లా అంటే విత్తని చోటు కోయి వాడవు, చల్లని చోటు కూర్చోవాడవు. నాకేం పని ఇచ్చినావు, ఈ బానిస పని ఇచ్చి గ్రేట్ పని చేయమంటే నేను నుంచి చేస్తా అని అనొద్దు. దేవుడిచ్చిన ఆ చిన్న పనిని ఏం చేయాలి? కృతజ్ఞతగా, థ్యాంక్ యూ జీసస్. ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడిని అనేక వాటిలో నిన్నేం చేస్తాడు? అధికారిగా చేస్తాడు. ఆయన ఒక సంతోషంలో నువ్వు పాల్గొంటావు. దేవుడు ఏదైనా పని అని ఆ చిన్న వాటిలో. అట్లా ఈ ఒక్క తలాంతి ఇచ్చిన, చూడండి, ఈ దేవుడు ఎవరెవరికైతే ఎక్కువ 5 తలాంతులు ఇచ్చిండో వారి వారి సామర్థ్యం చొప్పున అని ఉన్నదా లేదా? చూడండి, వారి వారి సామర్థ్యం చొప్పున ఏం చేశాడు? ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. అంటేనే సామర్థ్యం చొప్పున అంటే ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి 5 ఇచ్చాడు. ఆయన సామర్థ్యం చొప్పున ఇంకొక 2 ఇచ్చాడు. ఈయన కెపాసిటీ బట్టి ఏం చేశాడంటే, ఈయనకి ఎక్కువ పని ఇస్తే ఈయన కెపాసిటీని బట్టి బాగాదు అని ఈయనకు ఒక్కటే తలాంతి ఇచ్చాడు. వారి వారి సామర్థ్యంని బట్టి ఏం చేశాడు? చిన్న పని ఇచ్చాడు, స్మాల్ వర్క్ ఇచ్చాడు. కానీ ఈయనకున్న బుద్ధి ఏంటంటే సోమరి అయిన చెడ్డదాసుడు. ఈయనెవరు? సోమరి అయిన ఒళ్ళొంగదు, అన్నీ చెడ్డయి. విత్తని చోటు ఈ చిన్న పని ఇచ్చి ఏంది నాకు జీతం తక్కువ, పని ఎక్కువ, నేనేమి పని చెయ్యాలి అని సనుగుతూ ఉన్నాడు అన్నమాట. వాస్తవానికి ఒళ్ళు వంగుతలేదు, నమ్మకంగా లేడు. అలాగనే నాకు అనిపిస్తూ ఉంటుంది సేవలో కూడా, మనకు దేవుడు మీకు ఒక చిన్న పని ఇచ్చాడు. అదేంటంటే మీ కుటుంబమే మీ పరిచర్య స్థలం, మీ కుటుంబమే మీ సంఘం. ఆమేన్. మీ కుటుంబంలో మీరు నమ్మకంగా ఉండండి. మీరు ఒక్కరే చర్చికి వస్తున్నారేమో, కానీ అక్కడ మీరు ఏం చేయండి? నమ్మకంగా ఉండండి. మీ కుటుంబంలో పని చేయండి. దేవుడు ఇచ్చిన మన చిన్న సంఘం, మన కుటుంబం బలా పర్వాలే, మన ఇంట్లో అందరు మనల్ని వేధించినా విన్నా ఏ పొరపాట్లలో ఉన్నా నువ్వు అక్కడ నమ్మకంగా ఉండు. దేవుడు ఇచ్చిన స్మాల్ చర్చ్, మనకు చిన్న సంఘం ఉన్నది, ఓకే, ఆ చిన్న సంఘంలో మీరు నమ్మకంగా ఉండండి. స్మాల్ వర్క్ ఇచ్చాడు, మనకు చిన్న పని ఇచ్చాడు. ఆ చిన్న పనిని మనం ఏం చేయాలి? శ్రద్ధగా చేయాలి. అది చర్చిలో పోయి బ్లాంకెట్లు వేసే పనే ఉండొచ్చు, అంటే కింద జమకాలం వేస్తాము పొద్దున్న పోయి. ఆ చిన్న పని నమ్మకంగా చేయాలి, దేవుడు చూస్తూ ఉంటాడు. ఆమేన్. ఒక చిన్న పని చర్చి కొరకు ఊడ్చే పని కావచ్చు, బ్లాంకెట్స్ ఈ బెడ్షీట్ వేసే పని కావచ్చు, ఇంకా వేరేది ఏదైనా ఉండే పని, ఏదైనా స్మాల్ వర్క్ ఇంట్లో కానీ చర్చ్లో కానీ ఏదైనా. మీకు జాషువా అంత పెద్ద లీడర్ అయ్యిండు కదా, జాషువా పెద్ద లీడర్ కదా. ఎవరు ఎన్నుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. మోషేకి అసిస్టెంట్గా ఉండే జాషువా మరి అందరు ఇంటికి వచ్చేస్తే జాషువా మాత్రం ఏం చేస్తుండే తెలుసా మీకు? ఏం చేస్తుండే చెప్పండి? వెయిట్ చేస్తుండేనా? మందిరంలోనే ఉంటుండేనా? బన్నీ అంటా ఉన్నాడు మందిరంలోనే ఉంటుండే అని. కరెక్టా? హోంవర్క్ చేయండి.
ఓకేనా? నిజంగానే బన్నీ అన్నట్టు జాషువా మాత్రం మందిరంలోనే పండుకొని ఉంటుండే. అంటే గుడారం అంటే ఆయనకి దేవుని గుడారంలో ఉండుట ఇష్టం. ఆయన గుడారంలో మోషేకి అసిస్ట్ చేస్తుండే. ఆయన పోయినా కానీ జాషువా మాత్రం మందిరంలోనే ఉంటుండే. ఉంటున్నందుకు దేవుడు వదిలిపెట్టిండా? వదిలిపెట్టలే. ఆయనని నాయకునిగా చేశాడు. ఈయన పని చేస్తే ఏం చేస్తుండే? మోషేకి నీళ్ళు అందియాలి, మోషేతో ఉండాలి. మోసే పోయినా కానీ గుడారంలోనే. ఈయన చేసే పని అది. దేవుడు అక్కడ వదిలేసిండు ఆయనని? వదిలేయాలి. దేవుడు ఆయన నాయకునిగా చేశాడు. ఎందుకు? ఇచ్చిన చిన్న పనిలో కూడా అతను ఏంది? నమ్మకంగా. స్మాల్ వర్క్స్. సో జ్ఞాపకం పెట్టుకోండి ఫార్ములా. ఎవరైతే చిన్న వాటిలో నమ్మకంగా ఉండి శ్రద్ధగా పనిచేస్తారో వారికి ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. కలుగువానికి ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. లేనివాని యొద్ద ఉన్నది తీసుకోబడుతుంది. సో మనం కనుక దేవుని పనిలో, దేవుడు ఇచ్చిన ఏ పనిలోనైనా నమ్మకంగా లేకుంటే, సోమరంగా ఉంటే ఉన్నది ఏం చేయబడుతుంది? తీసుకోబడుతుంది. జాగ్రత్త. కానీ మనం నమ్మకంగా ఉంటే ఇంకా నీకు దేవుడు దానికి ఏం చేస్తాడు? యాడ్ చేస్తాడు. సో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన చిన్న పని ఏదైనా కానీ, అది ఇంటి పని, ఇంట్లో పరిచర్య కానీ, సాక్షి బిడ్డగా ఉండండి. సో నేను అనుకుంటా ఉన్న దేవుని సేవకునిగా ఇచ్చిన చిన్న పని చాలు. ఆ చిన్న పనిలో మరి మన కుటుంబమే కానీ నమ్మకంగా ఉందాం. ఏది చేసినా కానీ ఒక పని దేవుని కొరకు ఒక చిన్న పని చేద్దాం, దాంట్లో నమ్మకంగా ఉందాం. సో మనం అందరం కానీ సోమర్లంగా మాత్రం ఎవ్వరు ఉండకూడదు. ఇంకొక మాట నేను చదువుతా, ఇది చాలా భయభక్తులతో చదవండి, ఓకేనా? ఇర్మియా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనమా చూడండి. కానీ ప్రార్థన పూర్వకంగా చదవండి, లేకపోతే చదవకండి, ఓకేనా? అమ్మా ఓకే, చదవండి. అందరు చదువుతారా? ఇర్మియా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. ఎప్పుడే కానీ దేవుని పనిని ఎలా చేయకూడదు? ఏదో పోయినాంలే, ఏదో వచ్చినాంలే, ఏదో కూర్చున్నాంలే. లే, అది మీరు కూర్చునేది ఒక గంటనే కానీ, అరగంటనే కానీ, ఒక చిన్న పనే కానీ, చర్చిలో, ఇంట్లో పిల్లలైన వారు కూడా మీ మమ్మీ డాడీ ఏదైనా చిన్న పని చెప్తే దాంట్లో నమ్మకంగా ఉండాలి. అక్కడ స్టార్ట్ అవుతుంది నీ ఆశీర్వాదం. ఒకవేళ మీ తల్లిదండ్రులకి ఆ చిన్న విషయాలలో మీరు లోబడి లేరు, పెద్ద పనులు అప్పగించడు. ఆ చిన్న వాటిలో నమ్మకంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఆ కూర్చున్న అరగంట భయభక్తులతో ఉండాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, చేసాడు ప్రతిదీ. సో మనం అందరం ఎవరైనా అశ్రద్ధగా చేస్తే ఏమవుతారు? శాపగ్రస్తుడవుతారు. సో దేవుడు ఇచ్చిన ఆ చిన్న పనిని మనం అందరం ప్రార్థన చేసుకుందామండి. మరి మనం అందరం లేచి నిలబడి, ప్రభువా, మీరు ఇచ్చిన చిన్న పని, కొద్ది పనిలో మేము నమ్మకంగా ఉండుటకు మీరు మాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం.